హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణబా వ్లాగ్స్. నా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఒక రోజు మొత్తం ఒక 7 months బేబీ బాయ్తో క్యూట్గా ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ రోజు అయితే చాలా పనులు జరిగినాయి అసలు. ఎందుకంటే అసలు సమ్మర్ స్పెషల్ అంటే ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ వడియాలు, మామిడికాయ పచ్చడి కదా. అందుకే ఇక మేము కూడా వడియాలు పెట్టుకోవడం కోసం అని ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ అయితే పెట్టేసిన. ఎందుకు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అందరికీ కూడా చపాతీ తినాలనిపించింది. చపాతీకి కాంబినేషన్ మీకైతే ఏ కర్రీ నచ్చుతో నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మేమైతే చపాతీకి కాంబినేషన్ ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అదేనండి, ఆలూ కుర్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. కాకపోతే అదంతా కూడా వీడియో క్యాప్చర్ చేయడం అయితే అవ్వలేదు నా బాబు వల్ల. వేడి చపాతీలోకి ఆలూ కుర్మా వేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపించింది. అందరం కూడా హ్యాపీగా కడుపు నిండా టిఫిన్ అయితే తిన్నాం. చాలా మంది మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అంటే ఇష్టపడరు. బట్ మా ఇంట్లో అయితే అట్లా ఏమి ఉండదు. ఈ రోజు అయితే ఎందుకు అందరు చపాతీ అన్నారు, అందుకే తినేసిన. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే పుంటికూర పప్పు ఒకసారి ప్రిపేర్ చేస్తున్నా. అట్లనే మార్నింగ్ బాక్స్కి తీసుకెళ్ళడానికి మా అన్నయ్య అయితే ఆమ్లెట్ అడిగిండు. పాపం ఇంట్లో ఉండే వాళ్ళకి అదో ఇదో ఏదో రకాలుగా తినాలనిపిస్తుంది. పాపం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక్క పూట తినకపోయినా కానీ అంత హార్డ్ వర్క్ చేసేంత ఓపిక, నిలబడేంత ఓపిక కూడా ఉండదు కదా కంపెనీలలో. అసలు జాబ్ చేసే ఏ ప్లేస్ అయినా అంతే కదా. అందుకే ముందు బయట పని వెళ్ళే వాళ్ళకి మంచిగా ఫుడ్ చేసి పెట్టాలి. ఇక్కడ నేనైతే సాబ్దాన్ నానబెట్టిన వడియాల కోసం, అట్లాగే బియ్యం కూడా నానబెట్టిన. మేమైతే కొలతలు ఒక గ్లాస్ బియ్యానికి ఒక 9 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాం. నానబెట్టడం అయితే ఒక 2-3 hours అట్లా మంచిగా నానబెట్టేసినాం. సాబ్దాన్ అయితే ముందు రోజు నైటే మంచిగా నానబెట్టుకున్నాం. ఈ వడియాల కోసం మామూలుగా పిండి వడియాల కోసం అయితే బియ్యం పొద్దున్నే నానబెట్టుకున్నాం. చాలా మంది చాలా రకరకాల వడియాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మాకు తెలిసినవి అయితే మా మమ్మీ అయితే టమాటో వడియాలు, అట్లనే బియ్యం పిండి, రవ్వయి, సాబ్దానా ఇవిటైతే బాగా పెడుతుంది. ఇక్కడనైతే బియ్యం నానబెట్టినవి అట్లాగే సాబ్దాన్ రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని అవిటినైతే మిక్సీ పడుతుంది. ఇది మంచిగా పేస్ట్ లెక్క అయిన తర్వాత దీనికే మంచిగా ఇంకో కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని, అది వాటర్ లెక్క ఉండాలి. బాగా చిక్కగా అయితే కూడా వడియాలంటే పెట్టడానికి రాదు, మొత్తం కూడా అంటిక పోయినట్టు అవుతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎక్కువనే తీసుకొని మేమైతే మంచిగా ఉడకబెట్టినాం. ఈ వడియాలు పెట్టడం ఏంటో కానీ అసలు మార్నింగే లేచి ఈ ఎండలో పెట్టడం అంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. బట్ తినేటప్పుడు మాత్రం కమ్మగా కావాలి కదా. అందుకని చెప్పి ఇంత కష్టం వచ్చినా సరే ఇష్టంగా పెట్టుకోవాలి. అంతేనా? అవునా కాదా? నాకైతే వడియాలు అయితే అంత పెద్దగా నచ్చవు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి అన్నీ ఇష్టం. అంటే వడియాలనే కాదు, ఏదైనా సరే అన్నంకి మంచిగా తినడం అయితే నాకు నచ్చదు. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఏ కర్రీకైనా సరే కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ లేకపోతే ఇట్లా వడియాలు కానీ ఇంకేదైనా తినడం అయితే చాలా ఇష్టం. అందుకే మా మమ్మీ కూడా మంచిగా ప్రిపేర్ చేసి పెడుతుంది. ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కదా, మరీ నెలకి అట్లేం పెట్టుకోము కదా. ఈ ఎండాకాలనే మంచిగా పెట్టుకుంటాం, ఎందుకంటే ఎండలకు మంచిగా ఎండిపోతాయి కాబట్టి. ముందైతే ఈ సాబ్దాను బియ్యం ఈ రెండు కూడా మిక్సీ పట్టి ఉడకబెట్టుకొని ఒక పక్కకు పెట్టుకొని, మళ్ళీ ఇంకొక పక్కకేమో బియ్యము ఒక పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం. 2 రకాలు పెట్టుకున్నాం కదా, ఇదొక రకం అదొక రకం. ఇదైతే ఓన్లీ అన్నం మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని దాంట్లోనే కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత వడియాలు పెట్టేసుకున్నాం. మరీ లిక్విడ్ లెక్క అయితే పెట్టుకోలేదు, బాగానే పెట్టుకున్నాం రౌండ్గా మురుకుల టైప్లో. మీకు కూడా వడియాలంటే ఇష్టమా? ఏ రకమైన వడియాలు మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారు? మీరు ఏవి పెట్టడంలో ఆడితేరి ఉంటారో నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ప్రిపరేషన్స్ మొత్తం పూర్తయిన తర్వాత పైనకు చూసేసరికి అబ్బా ఇప్పుడు పెడుతుంటే మంచిగానే అనిపిస్తుంది, కానీ ఎండొచ్చిన తర్వాత వామ్మో అనిపించింది. తొందరగా పెట్టుకొని కిందికి వెళ్ళాల బాబు అనిపించింది మైండ్కి. అన్నం అయితే మంచిగా 2 కుక్కర్లలో వండినాం. ఏదైతే బిగ్ సైజ్ అన్నిటికంటే దీంట్లో మా ఇంట్లో అయితే 3 ఉన్నాయి, ఇంకొకటి మీడియం సైజ్ దాంట్లో వండినాం. కుక్కర్ అన్నా కదా అని ప్రెషర్ కుక్కర్లో ఎన్ని విజిల్ పెట్టినో అనుకోకండి, అలా ఏం కాదు. నార్మల్ బగోన్లలో కూడా వండుకోవచ్చు. కాకపోతే అవి కొంచెం అంచు మరీ పతలా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది, అంత అడుగంటదని చెప్పి కుక్కర్లో వండుకున్నాం అంతే. ఇక్కడ నేనైతే ఈ శారీ అయితే పైన వడియాలు పెట్టడానికి తీసుకొచ్చిన. కవర్లో పెడితే బాగొస్తాయి అని చెప్పి అయితే అందరికీ తెలిసిన విషయమే, కానీ మా ఇంట్లో ఇప్పుడైతే కవర్ అయితే అందుబాటులో లేదు ప్రస్తుతానికి. కవర్ కావాలి, కవర్ తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతుంది. మళ్ళీ ఇంకా అట్లనే డిలే చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని ఉన్న చీరతో అడ్జస్ట్ చేసి దాంట్లోనే పెట్టేసినాం. శారీ అయితే ముందు అన్ని ఫోల్డింగ్స్ అట్లా లేకుండా, అదే ముడతలు పడి లేకుండా మంచిగా సాఫ్ట్గాని పరిచిన తర్వాత అన్ని రాళ్ళు పెట్టిన, ఎందుకంటే ఎగిరిపోదు కదా. తర్వాత ప్రాసెస్ స్టార్ట్. ఇక ఫస్ట్ అయితే మా మమ్మీ పెట్టి చూసింది. అవైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నా కదా ఈ టైప్లో వచ్చినాయి. ఇది మురుకుల పీటే ఉంటుంది కదా, దాంతో పెడితేనైతే ఈ రకంగా వచ్చినాయి. కానీ ఇట్లా పెడితే ఇది ఎందుకో మంచిగా వస్తలేదు, అంత తింపడం కూడా అంత కంఫర్టబుల్గా లేదని అయితే అనిపించింది. తర్వాత ఆప్షన్ ఏంది, మంచి ఒక కవర్ తీసుకొని, నూనె కవర్ ఉంటుంది కదా అది తీసుకొని దానికి కొంచెం సైడ్కి హోల్డ్ చేసి దాన్నే మంచిగా పిండి పెట్టేసి మంచిగా గట్టిగా దింపితే బాగా వచ్చినాయి అని అయితే అనిపించింది.
అందుకని మమ్మీ ట్రై చేసినా సేమ్ అనిపించింది. నేను ట్రై చేస్తే కూడా సరిగ్గా అయితే ఏం రాలేవు. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అందుకే ఇక ఎండ వస్తుంది మళ్ళీ ఇదే ఇట్లనే పట్టుకొని కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తే పిండి ఏమైందా అట్లా ఇట్లా ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. ఒక్క ప్రయోగం ఫెయిల్ అయిపోతే ఆ ఆలోచన తీసి పక్కకు పెట్టి ఒక మంచి నూనె కవర్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాం. కింద ఇంట్లోకి వెయ్యి తీసుకొని వచ్చి మళ్ళీ దాంట్లో పెడితే మొత్తం సెట్ అయిపోయినాయి. మంచిగా వచ్చినాయి వడియాలు. పెట్టడం కూడా ఓన్లీ నూనె ప్యాకెటా లేకపోతే ఉట్టి కవర్సా ఇట్లాంటివి ఇట్లా పెట్టడమా లేకపోతే మురుకుల పీటతోనా చేతులతోనా చాలా రకాలుగా పెట్టుకుంటారు. చేతితో కూడా డిజైన్గా. ఇంతకీ మీరు ఈసారి చేతితో పెట్టిరా లేకపోతే కవర్తో పెట్టిరా, ఎట్లా పెట్టిరు, ఏ రకాలుగా పెట్టిరో నాతో అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అయితే కంపెనీకి వెళ్ళేది. అక్కడ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత అవి తీసుకొని వస్తుండే. అంటే మార్నింగ్ 4-4:30 ఆ టైంకి లేచి ఆమె అంతా కూడా వండి 5-5:30 కల్లా పెట్టేసి వస్తుండే ఒక బిల్డింగ్ పైన. మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ ముక్కతే పోయి తీసుకొని వస్తుండే. మధ్యలోనేమో మేము పిల్లలం, నేను మా అన్న వాళ్ళు కానీ అవి కోతులు ఎత్తుకపోయినా లేకపోతే కుక్కలు వచ్చినా అని చెప్పి చెక్ చేస్తుంటే. ఇప్పుడు కొంచెం పెద్దగైన తర్వాత చిన్నప్పటి ఆ డేస్ గుర్తొస్తే చాలా హ్యాపీగా అండ్ చాలా మెమరబుల్గా అనిపిస్తుంది కదా. అసలు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిపోయింది. ఎందుకంటే నేను మా మమ్మీ మా వదిన ముగ్గురం పెట్టినాం కదా. ఒక్కరమే పెడితేనేమో చాలాసేపు టైం పడుతుండే. ముగ్గురం పెట్టేసరికి మరీ అంతసేపు అయితే ఏం కాలేదు. అండ్ ఎండ వచ్చేసరికి మేము పెట్టేసి కిందకి దిగిపోయినాం. అదైతే చాలా లక్ అసలు. లేదంటే ఎండలో పెట్టాలంటే అబ్బో తలనొచ్చేది. ఇక్కడైతే మంచిగా వడియాలు పెట్టడం అయితే కంప్లీట్ చేసినాం ఒక పక్కన. మరొక పక్కనేమో ఎండుమిర్చి అయితే తీసుకొచ్చినాం. మంగళవారం మా ఊళ్ళో అయితే మార్కెట్ అవుతుంది. ఇంట్లో పోపు పెట్టడానికి కూడా ఎండుమిర్చి లేదు. అందుకని చెప్పి ఎండుమిర్చి అయితే తీసుకొచ్చాం. అది మెత్తగా ఉండే కొంచెం ముక్కిపోయినట్టు అయితే కదా అట్లనే ఇంట్లో పెడితే. అందుకని ఎండలు మంచిగా వచ్చినప్పుడే ఎండ పెడితే అయిపోతుందని పైనకు వచ్చి ఎండలో అయితే పెట్టేసిన. అవి కూడా మా సైడ్ అయితే ఎండుమిర్చి రేట్ 110, 120, 150, 160 ఇంతవరకు ఉంది. మరి మీ సైడ్ కూడా ఎండుమిర్చి రేట్ బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా నాతో అయితే కమెంట్ చేసి చెప్పండి. అమ్మో ఒకసారి అయితే నా వెనకాల చూడండి అసలు ఎండనైతే ఫుల్ కొడుతుంది అసలు. ఆ వడియాలు ఎండుమిర్చి అన్నీ అయిపోయిన తర్వాత ఇక మెల్లగా రిలాక్స్గా ఇట్లా మీద నుంచి కిందికి అయితే దిగుకుంటూ వచ్చేస్తున్నా. మా ఖుషిగాడైతే ఇవన్నీ పనులు చేసుకోవడం వడియాలు కూడా పెట్టుకోవడం ఉంది అని చెప్పి పొద్దున్నే లేచిండిగా పని చేసి హెల్ప్ చేస్తా అని వాడు కూడా 4:30కి అట్లా లేచిండు. ఇప్పుడే మంచిగా కూర్చొని ఆడుకుంటుండు. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఈ మూమెంట్ క్యాప్చర్ చేస్తుంటేనైతే. పిల్లలు ఎప్పుడెప్పుడు కూర్చుంటారా, ఎప్పుడెప్పుడు నరుస్తారా, లేకపోతే ఎప్పుడెప్పుడు అంబారుతాడా, ఎప్పుడెప్పుడు పాకుతారా, ఎప్పుడెప్పుడు పక్కకు పెడతారా అని ఇట్లాంటి మెమరబుల్ స్వీట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి ఏ తల్లైనా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నేను కూడా అంతే. చిన్నప్పటి నుంచి అడుగుతుంటే నా కొడుకు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు పక్కకు పెడతాడు, ఎప్పుడు పాకుతాడు, ఎప్పుడు వస్తాడు అని ఇప్పుడైనా అని చెప్పి చెప్తుండే. కానీ బట్ ఇప్పుడేమంటావు తెలుసా, ఇప్పుడు పెద్దోడు అవుతుండు కదా, ఇప్పుడు అల్లరికి ఎప్పుడన్నా సతాయించు కొంచెం యాష్టపడ్డప్పుడు ఆమె ఏమంటదంటే అప్పుడేమో ఎప్పుడు అని అంటుంటివి, ఇప్పుడేమో ఎందుకు అట్లా యాష్టపడుతున్నావు అని అంటారు. బట్ ఏం చేస్తాం, వాళ్ళ అల్లరి అనేది మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే మనకి కొంచెం పేషెన్స్ లెవెల్స్ అనేవి అప్పుడప్పుడు సిచ్యువేషన్ని బట్టి తగ్గింది అనుకోండి, వాళ్ళు బాగా అల్లరి చేస్తారేమో అని అనిపిస్తుంది. అవునా కదా. ఇక తిని మంచిగా రిలాక్స్గా పడుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ పైకి వచ్చినాక మళ్ళీ వడియాలు ఒకసారి అయితే అన్ని చూసినాం ఆరినాయా లేదా అని చెప్పి. ఎండలు అయితే అసలు 5:45, 6:30 ఆ టైం వరకు కూడా ఉంటున్నాయి అసలు. మేడ పైన అయితే మేము పైనకి వెళ్ళినప్పటికీ ఎండ బాగానే ఉంది. వడియాలు అయితే అన్ని తీసుకొని వచ్చేసినాం కిందికి. ఇక మెల్లగానైతే తీసేసినాము. తీసి పక్కనే పెట్టినాం. ఆల్రెడీ మేము టేస్ట్ కూడా చూసినాం కొంచెం గోలించుకొని. కాకపోతే ఆ వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం గోలించినప్పుడు మాత్రం అప్లోడ్ చేస్తాను. టేస్ట్ కూడా బాగున్నాయి అండ్ మంచిగా వచ్చినాయి. కరకర ఉన్నాయి. ఎంతైనా కరకర ఉంటేనే కదా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవి కూడా అంతే చాలా టేస్టీగా వచ్చినాయి. తింటే కూడా బాగా అనిపించినాయి. మా ఇంట్లో వాళ్ళు అయితే మరీ సాల్ట్ ఎక్కువైతే ఏం తినరు. అలా అని మొత్తమే తక్కువ తింటారు అని అయితే ఏం చెప్పట్లేను. మీడియంలో తింటారు. అదేనండి యావరేజ్గా తింటారు. కాకపోతే దీంట్లో మరీ తక్కువైంది అనిపించింది. మేమేం మధ్యలో మళ్ళీ ఏం టేస్ట్ చూడలే. ఎందుకంటే బీపీలు షుగర్లు ఇట్లాంటివన్నీ పెట్టుకొని మళ్ళీ టేస్ట్ ఎందుకని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.